మనిషిని మనిషిగా గుర్తించడం, ఆ మనిషిని మరింత ఉన్నతంగా మార్చడం. ఇలాంటివి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి అంశానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటాయి. అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఆనంద నిలయంలో ప్రజల ఉన్నతి కోసం జరుగుతున్నటువంటి పనులేమున్నాయి? ఒకసారి చూద్దాం. పెద్ద మొత్తంలో వేలు, లక్షల మందికి చేయూతనివ్వడానికి అదేవిధంగా ఏ విధంగా ఈ పనులు చేస్తున్నారు? ఏ ఏ అంశాల్లో మానవులకు సేవ అందజేస్తున్నారు అనేటువంటి అంశాలను స్వామిగారి మాటల్లో విందాం. స్వామి, ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి ఈ సేవ చాలా గొప్పది. వేలు, లక్షల సంఖ్యలో ఆ విధంగా మీరు సహాయం చేస్తున్నారు. ఏ ఏ అంశాల్లో ప్రధానంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది? అభయ సంస్థ పుట్టిన దగ్గర నుంచి అంటే 2006 నుంచి 2026 ఇప్పుడు అంటే 2 దశాబ్దాల కాల ప్రస్థానంలో మనం ఆలోచిస్తే 4 ఈల మీద పనిచేస్తున్నామండి. మొదటి ఈ అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌లో భాగంగా సుమారు 450 ప్రభుత్వ పాఠశాలల మీద పనిచేసే సౌభాగ్యం మాకు కలిగింది. దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలలో అంతా కూడా మౌలిక సదుపాయాల లేమితో తల్లడిల్లుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకి చేయూతనందించే ప్రయత్నం చేశాం. అలాగే ఎడ్యుకేషన్‌లో భాగంగా సమాజంలో నిరుపేదలుంటారు. కానీ అపర సరస్వతులుంటారు. నిరుపేదలుంటారు. జ్ఞాన సరస్వతులుంటారు. మరి వాళ్ళకి చేయూతనిచ్చేవాళ్ళు చాలా కరువై ఉన్నారు ఈ దేశంలో. అలాంటి పిల్లల్ని మట్టిలో మాణిక్యాలలాగా వెతికి, వెతికి వాళ్ళకి సెటిల్‌మెంట్ అయ్యేదాకా హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాం. పూర్ ఉండాలి, మెరిట్ ఉండాలి. ఇది రెండో విధానంగా మనం చూస్తున్నాం. ఇక మూడో విధానం ఎడ్యుకేషన్‌లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే చిన్నారి పిల్లల్ని కుగ్రామాలలో వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు లేరు స్కూల్ తర్వాత అనే ఆలోచనతో అభయ సంస్కార కేంద్రాలు ప్రారంభించాం. సుమారు 10, 15 కేంద్రాల ద్వారా సుమారు ఒక 1000 మంది పిల్లలకి మనం 5-7 దాకా ప్రతిరోజు ఉచిత ట్యూషన్ చెప్తున్నాం. దీనికి ఆస్క్ సెంటర్స్ అని చెప్పాం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ఇలాంటి తెలంగాణ రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామీణ మహిళా గృహిణులను మనం శిక్షణ ఇచ్చి మానవీయ విలువలకి పట్టాభిషేకం చేసే కార్యక్రమం అభయ సంస్కార కేంద్రం. అలాగే ఎడ్యుకేషన్‌లో భాగంగా భగవంతుడిచ్చినటువంటి ప్రేరణతో పిల్లల కోసం కంపాస్ అనేటువంటి పుస్తకం రచించడం జరిగింది. ఈ కంపాస్‌లో 63 అంశాలు జ్ఞాపకం రావట్లేదు, సమయం లేదు, ఇష్టం లేదు, లక్ష్యం లేదు, చదువు అవసరమా, పఠనాభిలాష తగ్గుతోంది, యూనో ఫోకస్ లేదు, పరీక్షలంటే ఒత్తిడి, ఫెయిల్యూర్‌ని తట్టుకోలేకపోతున్నాను, మంచివాడా గొప్పవాడా, చదువు ఇట్లాగా ఈ ప్రశ్నలకు అన్ని సమాధానాలు ప్రధానంగా ఇది తెలుగులో రాయడం జరిగింది. ఈ తెలుగు పుస్తకాన్ని చిన్నజీయర్ స్వామి వారు రిలీజ్ చేయడం, ఈ తెలుగు పుస్తకాన్ని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి సుమారు 25,000 ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు పంపించారు. ఈ పుస్తకం జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ గవర్నర్ గారు రిలీజ్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్ ఇచ్చారు. మేము హిందీ చేస్తామని హిందీ పండిట్స్ అనువాదం చేశారు. దీన్ని మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ రిలీజ్ చేశారు. ఈ పుస్తకానికి ముందు మాట చూడండి ఎవరు రాశారో, నితిన్ గడ్కరీ గారు ఈ పుస్తకానికి ముందు మాట రాసి పంపించారు. చాలా అద్భుతమైన పుస్తకం ఇది అని చెప్పేసి. ఎంతోమంది మహానుభావులు ఈ పుస్తకాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. నిజానికి ఇక్కడ చెప్పాల్సింది ఈ పుస్తకం మన పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారి చేతికి వెళ్ళింది. వారు చాలా సంతోషపడ్డారు. బాబు, నువ్వేమనుకోకపోతే ఒక 100 కాపీలు నాకు పంపిస్తావా ఈ పుస్తకాన్ని? నేను స్వయంగా స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం వాళ్ళకి అందించొస్తాను అని చెప్తే ఎంత సంతోషమైందంటే, దిస్ ఈజ్ లైక్ ఏ బిగ్గెస్ట్ నేషనల్ అవార్డ్ ఫర్ మీ అనిపించింది. స్వామీజీ, ఇంత వ్యవస్థ బిల్డప్ కావడానికి, ఇన్ని వేల మందికి, లక్షల మందికి అభయ ఫౌండేషన్ చేరడానికి చాలా శ్రమ ఉంటుంది. చాలా కాలం నుంచి దీనిని డెవలప్ చేస్తూ వస్తున్నారు. అసలు మొదట్లో ఇది ప్రారంభం ఏ విధంగా జరిగింది? ఇన్ని నిర్మాణాలు, ఇంత వ్యవస్థ ఏర్పాటు ఏ విధంగా జరిగింది స్వామి? అభయ సంస్థ 2006 సంవత్సరంలో ప్రారంభం చేస్తే, దాని తర్వాత 2012 దాకా 6 ఏళ్ల పాటు ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎన్నో రకాల సేవలు జరగడం జరిగింది. అయితే ఆ సందర్భంలో సుష్మా అని మొట్టమొదట మనం ఇంజినీరింగ్ చదివించిన అమ్మాయి, ఒకసారి అటు చూడండి.
ఆ అమ్మాయి ఇన్ఫోసిస్లో జాబ్ తెచ్చుకొని డెస్టిట్యూట్ మీద నేను సేవ చేయాలనే ఒక డ్రీమ్ ఉంది నాకు అన్న ఆలోచన షేర్ చేయడం. ఆ డ్రీమ్‌ని మేము అలనాటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి వారి దగ్గరికి వెళితే, వారు మాణిక్యాలరావు గారని ఒక ఆయన పరిచయం చేశారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. వారు రాజేందర్ రెడ్డి గారని వినోబానగర్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఈ యొక్క స్థలంలో 2 ఎకరాలు లీజ్‌కి ఇచ్చారు. ఇదిగో చూడండి. ఇది ఆ రోజు మాకు అందించినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో అలనాటి గవర్నర్ శ్రీమాన్ రంగరాజన్ గారిని కలవడం, వారు ఈ కార్యక్రమాన్ని చూసి చాలా సంతోషించడం. అడవి ఇక దీంట్లో రోడ్డు లేదు, కరెంటు లేదు, అడవి చుట్టుపక్కల జలపాతాలు, తర్వాత నెమళ్ళు, ఇక నానా రకరకాల జంతువులు అన్నమాట ఇక్కడ. అలాంటి ప్రదేశంలో రాజేంద్ర రెడ్డి గారు అడిగారు, అయ్యా ఇది సంవత్సరం లోపల మీరు చేయకపోతే ఈ ల్యాండ్ వెనక్కి తీసుకుంటాను అని చెప్పి. అలాగా వారు అడిగిన ప్రకారం ఈ ల్యాండ్లో ఈ రాళ్ల మీద 500 ట్రాక్టర్ల లోడ్ ఆఫ్ బండలు గుండులు తీసాం మనం. అందులో ఈ యొక్క అభయ ఆనంద నిలయం అని ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో ఎంతోమంది మహానుభావుల్ని కలిసే ప్రయత్నం చేశాం. ఈ అభయ ఆనంద నిలయంలో ఈరోజు మనం 4 బ్లాక్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ వచ్చేసి ఎంపవర్మెంట్, ఇందాక నేను చెప్పుకున్నాను కదా, ఎడ్యుకేషన్లో భాగంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ విధంగా వాళ్ళు విద్యార్థులు లేదా కంప్యూటర్ శిక్షణ పొందాలనుకున్న వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ కావాల్సి? అభయ ఫౌండేషన్ .org, తర్వాత అభయ న్యూస్ నెట్వర్క్, తర్వాత ఆల్ సామాజిక మాధ్యమాలలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ న్యూస్ ఛానల్, ఇలా ఎన్నో యూట్యూబ్ ఛానల్, తర్వాత మన వెబ్సైట్, ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాల ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఇట్లాంటి దానిలలో మీరు నిరుద్యోగులు అవుతే డ్రైవింగ్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం, మొబైల్ రిపేర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హౌస్ కీపింగ్, ఇలాంటి ఎన్నెన్నో ట్రేడ్స్లో మనం మినిమం 30 రోజుల నుంచి 3 నెలల దాకా ఉచిత వసతి భోజనంతో కూడినటువంటి టూల్ కిట్స్తో పాటుగా ఇస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం వహించవచ్చు. స్వామీజీ ఏంటి ఇది? ఇది కొత్త యంత్రం లాగా, కార్ లాగా కనబడుతుంది. ఏంటి ఇది? ప్రప్రథమంగా మేము ఎంపవర్మెంట్ గురించి ఆలోచించాం. ఇదిగో ఎంపవర్మెంట్లో భాగంగా అభయ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశాం. అప్పుడు మాకు దగ్గర వెహికల్స్ లేవు. ఎక్కడో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ జనాలు రూరల్ ఏరియాస్ నుంచి జనాలు ఇక్కడ పెట్టి భోజనం పెట్టి మేము నేర్పించేవాళ్ళం. ఒకానొక రోజు హుండాయ్ కంపెనీ వాళ్ళు చూడ్డానికి వచ్చారు. ఒక కారు బహుమతిగా ఇచ్చారు. ఆ కారును తీసుకుని అభయ హుండాయ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేశాం. ఒక 1000 మందికి తెలంగాణ యువతీ యువకులకి ఉచితంగా భోజనము వసతి ఏర్పాటు చేసి ఇక డ్రైవింగ్ నేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎవ్వరూ లేని వారికి మనం సేవను అందిస్తే అందులో ఉండే తృప్తి వేరుగా ఉంటుందనండి. ఇక్కడ మన ఆనంద నిలయంలో ఆ విధమైనటువంటి సేవ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా చేస్తారు మీరు? సుష్మా అనే అమ్మాయి డ్రీమ్, ఆ కళని సాకారం చేయడం కోసం ఈ యొక్క ప్రాంతంలో సుమారు 3 కోట్ల రూపాయలతో అభయ ఆనంద నిలయం నిర్మాణం చేశాం. దీంట్లో ప్రధానమైన అంశము నిర్భాగ్యులకి, అభాగ్యులకి మేమున్నాము అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేశాం. ఇది ఆనంద నిలయంలో మనం ఈరోజు ఇక్కడున్న వాళ్ళ గురించి మనం ఏం చేస్తున్నాం అనేది. ఈయన నర్సింగ్రావు. ఎక్కడి నుంచి వచ్చావు? ఓల్డ్ సిటీ. ఏమంతా అట్లయింది? కాలిందా? అమ్మ నాన్న కొట్లాడుకుంటుంటే నాన్న మీద కోపంతో అమ్మ 2 బిడ్డలు, కొడుకు అందరినీ కట్టగట్టుకొని కిరసనాయిలు వేసుకొని ఫైర్ పెట్టుకుంటే వాళ్ళు పోయారు. ఈయన మిగిలాడు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ళు అలా కూర్చొని ఉంటూ ఎవరో అక్కడ తీసుకొచ్చారు. మనతోనే ఉన్నాడు. మంచి ఆయన తన పని తాను చేసుకుంటాడు. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 8 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? స్వామీజీ గారు ఎలా చూసుకుంటారు? ఎట్లా ఉంది? బాగుంది, అన్ని బాగున్నాయి, బాగా చూసుకుంటారు, అంతా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుణగల్. ఓకే. ఈవిడ అక్కడ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఈవిడ కోసం ఉత్తరం రాశాడు. అయ్యా ఎవ్వరు లేరు, రోడ్డు మీద ఉంది అని తీసుకొచ్చాం. ఏదో తన బతుకుతోంది. ఇక్కడంతా బాగుందా? మంచిగా ఉందా? స్వామి, ఇలాంటి వాళ్ళ పట్ల, ఇలాంటి వాళ్ళను మీరు చేరదీస్తున్నప్పుడు
ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మనం చూస్తుంటాం తల్లిదండ్రులు చిన్న ఇబ్బందులు వస్తేనే అస్సలు పట్టించుకోలేని వాళ్ళను చక్కగా చూసుకోలేని సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. ఇలాంటి వారి పట్ల మీరు ఈ అమ్మాయి పుట్టిన వెంటనే మెంటలీ రిటార్డెడ్గా పుట్టడం, ఎంఆర్గా పుట్టింది. గుంటూరు దగ్గర వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని కని చచ్చిపోయింది. వాళ్ళ నాన్న తాగుబోతాయి ఈ అమ్మాయిని చెత్తపుట్ట దగ్గర పడేస్తే చీమలు దోమలు కుట్టి ఆ అమ్మాయి విచిత్రంగా అయిపోతే మా బోర్డు మెంబర్ డాక్టర్ శూలపాణి గారు ఈ అమ్మాయిని ఇక్కడ తెచ్చాడు. 8 years అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మెచ్యూరిటీ కూడా అయిపోయింది. వీఆర్ ట్రయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ సచ్ పీపుల్. అంటే స్వప్న ఏమ్మా ఆ అమ్మాయికి సహాయంగా ఇదిగో ఆ పాప చూసుకుంటుంది. ఎవరో శోభ కొడుకు కోడలు వదిలేశారు, ఈడొచ్చి పడింది. ఆవిడ లక్ష్మమ్మ. ఏమమ్మా ఎట్లుంది? కుటుంబ సభ్యులే వద్దు కాదు మా వల్ల కాదు అనుకుంటున్నటువంటి తరుణంలో మీరు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప పనిగా చూడొచ్చు. ఇది పెద్ద హృదయం అన్నారు. ఇది పెద్ద హృదయం కాదు, ఇది మంచి హృదయము. దయగల హృదయమే దైవ మందిరము అన్నారు భగవాన్ సత్సాయి బాబా. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. స్వామి, ప్రధానంగా ఇందులో మనం చూస్తే శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఒక ఉపాధి వస్తే, ఈ కాన్సెప్ట్కు ప్రధాన ఉద్దేశం ఏంటి? మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? గ్రామీణ ప్రాంతాలలో కొన్ని వందల వేల లక్షల మంది జీవితాలకి మనం ఏ విధంగా సహాయం చేయొచ్చు అనే ఆలోచన దృక్పథంతో ప్రధానంగా గ్రామీణ యువతీ యువకులను ఉద్దేశించి ఈ స్వావలంబన కార్యక్రమం, సాధికారత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అభయ ఆనంద నిలయంలో బ్యూటీషియన్ కోర్సు 30 days కోర్సు మనం చేశాము. వీళ్ళందరూ కూడా 10th ఇంటరు ఫెయిలు, 7th 8th ఫెయిలు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు వీళ్ళందరికీ ఒక సుమారు 8,000 రూపాయల బ్యూటీషియన్ కిట్ ఇస్తాము. అలాగే 30 రోజుల పాటు వాళ్ళకి కావలసినటువంటి వసతి భోజనం కల్పిస్తాము. ఉపాధి శిక్షణ మాత్రమే కాదు, జీవిత నైపుణ్యాలని వాళ్ళకి ఇవ్వాలి అని మా ఆలోచన. నా పేరు సింధు. నేను రంగారెడ్డి జిల్లా మండలం మంచాల అస్మత్పూర్ గ్రామం నుండి వచ్చాను. మా డాడీ చనిపోయిండు. మా మమ్మీ ఒక్కతి, మేము ముగ్గురం, మా అక్క, నేను, చెల్లి. మా మమ్మీ శాలరీ మాకు సరిపోవట్లేదు కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి బ్యూటీషియన్ నేర్చుకొని మా ఇంట్లో కొంత సహాయంగా ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను. ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఈ విధమైనటువంటి సేవ చేస్తున్నారు, వాళ్ళకు పనులు నేర్పిస్తున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 year నుంచి చేస్తున్నాను ఇక్కడ. ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. డబ్బులు కొన్ని సంపాదించుకొని మా ఇంట్లో మేము ఒకరికొకరుగా ఉంటున్నాము అనేసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మేడం ఈ ఈవెంట్ వచ్చింది, చేసుకున్నాము చక్కగా, మేము ఒక 10,000 అలా సంపాదించుకోగలుగుతున్నాను, మా కుటుంబానికి ఆసరగా ఉంటున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దిస్ ఈస్ ద హాస్టల్. కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీల్లో ఉండేటువంటి హాస్టల్ సదుపాయం కంటే కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తే. స్వామి, మీరేమో బాబా భక్తులు. ఇక్కడ చూస్తే అన్ని మతాలకు సంబంధించినటువంటి సింబల్స్ కనబడుతున్నాయి. ఏంటి స్వామి ఈ చిహ్నం యొక్క గొప్పదనం ఏంటి? బాబా భక్తులను మీరే అనేశారు. బాబా భక్తి అంటేనే సర్వమత సామరస్యము. ఉన్నది ఒక్కటే కులము, మానవ కులము. ఉన్నది ఒక్కటే మతము, ప్రేమ మతము. ఉన్నది ఒక్కటే భాష, హృదయ భాష. ఉన్నది ఒక్కటే ప్రపంచము, విశ్వ ప్రపంచం అన్నట్టుగా అందరూ సమానమే అనే ఆలోచన మాది. కారణం ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు. చిన్నజీర స్వామి వారు ఈ యొక్క ఆనంద నిలయానికి సుమారు 10 ఏళ్ల క్రితం వచ్చారు. ఆ సమయంలో స్వామివారితో ఏదైనా చేయించాలి అని చెప్పేసి అప్పటికప్పుడు ఈ స్తూప నిర్మాణం చేశాం.
ఆకలి లేకుంటే అన్నం విలువ తెలియదు, చీకటే లేకుంటే వెలుగు విలువ తెలియదు, చావే లేకుంటే బతుకు విలువ తెలియదు. ఆకలి ఉన్నవాళ్ళు అన్నాన్ని వృధా చేయొద్దు, ఒక మెతుకు కూడా కింద పడేయదు. ఫుడ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ గాడ్, వాటర్ ఈజ్ గాడ్, అర్త్ ఈజ్ గాడ్. అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి సేవ చేస్తున్నప్పుడు ఈ భోజనాలు వీటన్నింటి కోసం మీరు చాలా శ్రమిస్తుంటారు. ఎలా ఉంటుంది స్వామి? మేము ఉపయోగించని పదం ఏదైనా ఉందంటే దానము. సో వీ డోంట్ యూజ్ దానం అనే పదం ఉపయోగించాం. సేవ, అభయ నిత్యాన్న సేవా పథకము అని పేరు పెట్టాం. దాంట్లో భాగంగా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా, స్పెషల్ డే సందర్భంగా, జయంతి వర్ధంతి సందర్భంగా చాలామంది మహానుభావులు ఒక 1000 రూపాయలు ఇస్తే ఒక పూట భోజనం అని, 3000 ఇస్తే ఒక రోజు భోజనం అని, 10,000 ఇస్తే ఒక సంవత్సరంలో జీవితాంతం ఒక రోజు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. అక్కడ మనం బోర్డు చూడొచ్చు, ఆ బోర్డులో మనం రాస్తాం అన్నమాట. ఇది అభయ ప్రసాదము. కారణం ఏంటంటే పదార్థం అయితే పడేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్రసాదం అని పిలిస్తే కళ్ళకద్దుకొని ఎంత బాగున్నా బాగాలేకపోయినా చక్కగా నోట్లో వేసుకోవడం, డస్ట్బిన్లో అయితే ఏమో. స్వామివారి అమ్మగారు ఉన్నారు మేడం, ఈ సేవా కార్యక్రమాలు చూసినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్ అంతా చాలా సంతోషమైందండి. తర్వాత ఇక్కడ పేషెంట్లు దిక్కులేని వాళ్ళు, రోడ్ల మీద ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ వచ్చి 1.5 నెల ఉండిపోయినాను. ఈ ఆహ్లాదకరమైన వాతావరణము ఒక్కరి చేతి మీద జరుగుతుందంటే కాదు, అందరు చేతులు కలిస్తేనే ఆ ఒక్క పిల్లవాడు అన్నీ బాగా చేసుకొని వస్తారు అని నా నమ్మకం. అభాగ్యులకు సేవ చేయడమే కాదు, చాలా మందిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండేటట్టుగా కూడా చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏ విధమైనటువంటి సంతోషము కానీ ఆనందం కానీ ఎట్లా ఉంటుంది? చాలా సంతోషం అవుతుందండి. ఎందుకంటే శక్తి లేని పిల్లలు ఉంటారు, చదివించలేని తల్లిదండ్రులు ఉంటారు. అట్లా పిల్లవాళ్ళని తీసుకొని వచ్చి మట్టిలో మాణిక్యం మాదిరి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఒక వజ్రంగా దిద్ది పంపిస్తారు అంటే ఎంతో సంతోషంగా. పలాని అభయ సంస్థ వాళ్ళు ఇట్లా జరుపుతున్నారు అంటే చాలా సంతోషం. ఇప్పుడు మీరు ప్రయోజకులు కావడమే కాదు, ఇంకొక నలుగురిని ప్రయోజకుల్ని చేస్తున్నారనేది ఇది మొత్తం చూసినప్పుడు మాకు అనిపిస్తుంది. ఓవరాల్గా మన ఫౌండేషన్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ పరిశీలించినాం. వి ఫీల్ బ్లెస్డ్. శ్రీమతి రాజేశ్వరమ్మ, సుంకు సాలరంగయ్య తల్లిదండ్రులు, వారికి మధ్యమ సంతానం, వాళ్ళ రక్తం పంచుకొని పుట్టినటువంటి నేను వాళ్ళకి ఏమిచ్చానో నాకు తెలియదు. నాట్ షేర్డ్ ఎనీ ప్రాపర్టీస్, ఆస్తులు సంపాదించింది లేదు, వాళ్ళని పెంచి పోషించింది లేదు. నాకు ప్రాణం ఇచ్చారు. నన్ను ఆల్మోస్ట్ 16-17 ఏళ్ళప్పుడే నన్ను దేశానికి వదిలేశారు. ఆ రోజు నుంచి సుమారు 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళతో నేను ఎప్పుడూ లేను. ఒక అమ్మకి నేను ఏమి ఇవ్వగలను అంటే ఈ సేవ ద్వారా ఏదైనా మంచి ఫలితము, పుణ్యము నాకు వస్తే ఇదిగో ఆ పుణ్య ఫలితము ఆ తల్లికి తండ్రికి వెళ్ళాలి అని మా ఆలోచన. చాలామంది అభాగ్యులు వస్తుంటారు, లేదంటే అట్లా పని నేర్చుకోవడానికి వస్తున్న వాళ్ళు ఉంటారు, కుటుంబాల్లో ఇబ్బందులు ఉండి వస్తున్న వాళ్ళు ఉంటారు. చేస్తాను సార్, అన్నీ చేస్తాను. వాళ్ళు చేస్తారు, నేను చేస్తాను, సాయం చేస్తారు వాళ్ళు. నాకు యాడ్ది వచ్చింది, సార్ మంచిగా చూపిస్తూ ఉన్నారు, అందరూ బాగా చూసుకుంటా ఉన్నారు. నేను చేసే సోషల్ మొబిలైజరు యువకులు ఉంటారో వాళ్ళు ఏంటంటే చదువులో మధ్యలో బంద్ చేసి అలాంటి వాళ్ళని వెతికి మనము ఒక జీవనోపాధి కల్పిస్తే, వాళ్ళకి ఒక శిక్షణ ఇస్తే వాళ్ళు జీవితాంతం ఒకరిపైన ఆధారపడకుండా బతుకుతారనే ఉద్దేశంతో అభయ ఫౌండేషన్ ఆ లోగో పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది గ్రామ స్థాయికి. అక్కడి నుంచి వాళ్ళని ఆ విధంగా మోటివేషన్ చేసి తీసుకొని ఫుడ్డు, అకామిడేషను, దానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో అది కూడా ఉచితంగా ఇవ్వబడును అని చెప్పి మోటివేషన్ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా వృద్ధులు రోడ్డు పైన ఎవరైనా మీకు కనిపించినా వాళ్ళకు ఆశ్రమం కల్పించాలనుకుంటే ఈ నెంబర్ని సంప్రదించండి. 9515823052కి ఫోన్ చేసి మాట్లాడండి. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండేటువంటి అభయ ఆనంద నిలయంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ చూసాం. అయితే దక్షిణ భారతదేశం ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో
యువతకు ఉపాధి కానీ లేదంటే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ అభయ ఫౌండేషన్ నుంచి. ఈ ప్రాంతంలో లింగోజిగూడ ప్రాంతంలో ఏంటి స్వామీజీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి లింగోజిగూడ ఈ గ్రామాన్ని మనం ఎంచుకున్నాం. ఎక్కడ వీలవుతే అక్కడ, ఎలా వీలవుతే అలా, ఏ విధంగా వీలవుతే ఆ విధంగా, ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఎంతమందికి వీలవుతే అంతమందికి సేవ చేయాలన్న సేవా దృక్పథము మమ్మల్ని ఊరికే కూర్చొనివ్వదన్నమాట. ఏ గ్రామంలో వీలవుతే ఆ గ్రామానికి వస్తూ ఉంటాం. ఇలాగా మనం చూసే ప్రయత్నం చేద్దాం రండి. మనం ఏదైనా నేర్చుకోవడానికి, ఏదో ఒకటి సాధించడానికి, ఏదో తెలుసుకోవడానికి మరి ఇంకేదో వదిలేయాలి జీవితంలో. అది వదిలేయకుండా అన్నీ ఒకటేసారి రావు. మీరు మళ్ళీ విద్యార్థులుగా మారినప్పుడే మీరు ఏదో నేర్చుకోగలరు. మనకి నిధులు కూర్చి మీలాంటి వాళ్ళ జీవితాలలో దిశానిర్దేశం జరగాలి, వెలుగులు నింపాలి, వెలుగులు పంచాలనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఉపాధి శిక్షణ కాదు, శిక్షణతో పాటుగా జీవిత నైపుణ్యాలు మీకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. లింగోజిగూడలో సెంటర్ నిర్వహించేటువంటి టీచర్ లావణ్య ఉన్నారు. అమ్మ, మీరు ఎట్లా చేస్తున్నారు? ఇంతమంది మహిళలకు ఏ విధంగా ఈ పనిని నేర్పిస్తున్నారు? వాళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ పనిలో? నమస్కారం సార్, నా పేరు లావణ్య. నేను 2019లో అభయ ఫౌండేషన్కి వచ్చాను. ఇక్కడ 37 మెంబర్స్తో స్టార్ట్ అయింది క్లాసు. డైలీ ఇప్పుడు నేను రాగానే ఈరోజు చెప్పిన క్లాసు ఈ 36 మెంబర్స్తో ఉన్నట్టు కాకుండా, నాకు ఇంతమందికి చెప్తున్నట్టుగా కాకుండా నాకు మంచిగా సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళు బాగా గుర్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. ఎట్లా ఉంటుందమ్మా ఇక్కడికి వచ్చి మిషన్ నేర్చుకుంటున్నారు కదా, అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మిషన్ కానీ చాలా అంశాలు నేర్చుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. అభయ ఫౌండేషన్ మహిళల కోసం వాళ్ళు చేయుతను అందించడం చాలా హ్యాపీ సార్. మాకు ఇక్కడ 37 మెంబర్స్ మహిళలు ఈరోజు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు. 3 మంత్స్ తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే శక్తి వాళ్ళకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అభయ ఫౌండేషన్ ఇలాగే కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఇంకా కొన్ని మహిళలకి చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా పేరు మౌనిక, మాది లింగోజిగూడెం. మిషన్ నేర్చుకోవాలని చాలా రోజుల సంది అనుకుంటున్నాను, కానీ నాకు వీలు పడక బయటికి వెళ్తే 15,000 20,000 నేర్చుకోవడానికి అడుగుతున్నారు, మళ్ళీ మిషన్ సపరేటు అని మేము ఇన్ని రోజుల సంది ఆగాము. ఆగిన తర్వాత మాకు మా గ్రామానికి అభయ ఫౌండేషన్ నుంచి కొత్త ఈ అవకాశం వచ్చింది. అందులో ఇంతమంది మహిళలము మిషన్ నేర్చుకుంటున్నాము. అభయ ఫౌండేషన్ 19 వసంతాల ప్రయాణం ముగిసి 20వ వసంతంలో అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంలో జనవరి 25, 2026 నాడు అంటే ఆదివారము మధ్యాహ్నం 3:30కి శిల్పకళా వేదిక హైటెక్ సిటీ హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున వార్షికోత్సవం జరుగుతోంది. ధన్యవాద కుసుమాంజలులు అర్పించే కార్యక్రమము. ఆ లబ్ధిదారులు, దాతలు, సంస్థలు, కార్యవర్గ సభ్యులు, అభయకు సంబంధించినటువంటి ఆత్మబంధువులందరూ కూడా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమాన్ ముప్పరపు వెంకయ్య నాయుడు గారు విచ్చేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మార్చులు శ్రీమాన్ పొన్నం ప్రభాకర్ గారు విచ్చేస్తున్నారు. అలాగే ఎంతోమంది మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఏ విధంగా మనం ఇట్లాంటి సంస్థలకి మనం చేయూతను అందించగలం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అందరం చేరుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, సేవ చేయి కదులుదాం అనేటువంటి దృక్పథంతో ముందుకెళదాం. జై హింద్. అభయ సంస్థతో చేయూతనిచ్చి వాళ్ళ నిధులు మనకి సమకూర్చి ఈ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేయాలి. వి సాల్యూట్ ఆల్ ద కార్పొరేట్స్. జై బోలో భారత్ మాతా కీ. నమస్కార్. చూశాం కదా, ఇది అభయ ఫౌండేషన్కు సంబంధించినటువంటి సేవా కార్యక్రమం. అదేవిధంగా ప్రజలను మరింత ఉన్నతులుగా మార్చేటువంటి కార్యక్రమం. ఒక్కరు
లక్షల మందికి వెలుగునిచ్చేటువంటి ఇలాంటి కార్యక్రమాలకు అందరూ చేయి కలిపితే మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ నవీన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.